అగ్రకులాల వాళ్ళు మిమ్మల్ని ఎట్టి బస్సులో గెలవనివ్వరు అక్కడ. ఆ మేరకు అన్ని అగ్రకులాలన్నీ ఒకటవుతున్నాయి అనే ఒక టాక్ కూడా ఉంది. నేనేమంటున్నా, నీ ఇంటికి వెళ్ళి ఎంత దూరమో నా ఇంటికి వెళ్ళి కూడా నీ ఇంటికి అంతే దూరం. అవునా కాదు? అవును, ఫ్యాక్టా కాదు? అందులో 100%. అందుగురించి నేను ఏమంటున్నా, నరం నేను నాలుగు మస్తు చెప్తాను, కాలం చెప్తుంది ఏందనేది. ఓకే, నా దగ్గర ఉన్న వాళ్ళంతా ఇప్పటిదాకా ఉన్న వాళ్ళంతా రెడీలే నా ఎంబడి తిరిగేతారు. ఓకే. అంటే నా పోరాటం లోపల అనగారిన కులాల గురించి నేను ఫైట్ చేసినా ఎవరన్నా ఆక్షేపణ తెస్తారు. అలాంటిది ఏం లేదు, అందరు నాకు పని చేస్తారు. సో అగ్రకులాలు కూడా మీ వెంట ఉన్నాయి. నేను 20 పేర్లు చెప్తా, పోయి మీరు అడుగురు సప్పుడుదాకా నాకు తెలియకుండా పోయి. అచ్చా, రెడ్డిలోనే వాళ్ళు జ్ఞానేశ్వరి చేస్తున్నామంటేనే వినండి మీరు. ఓకే, వాళ్ళకి ఎవరైనా ఒకళ్ళు చెప్పలేదంటే చెప్పుర్రి. ఓకే, అట్లా లేదమ్మా. సో ఎట్లా ఉంది అంటే పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మీకు చూస్తూ ఓవరాల్గా చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. అన్ని 7 కాన్స్టిట్యూన్సీలలో కూడా గతంలో 1,00,000 మెజార్టీ అన్నారు మీరు. కాంగ్రెస్ అండ్ బీఆర్ దీనికి బీజేపీకి వచ్చే వరకు 3 లక్షల తేడా ఉంది. అవును రంజిత్ రెడ్డి, అవును, అవునా? మొన్నటి ఎలక్షన్లలో కూడా అవును, అసెంబ్లీ ఎలక్షన్స్లో 3 ఓడిపోయినా 4 గెలిచినా బేరీ చేసుకుంటే 3 లక్షల తేడా. అవును, కరెక్ట్. అంటే ఇప్పుడు జ్ఞానేశ్వర్ అసలు 0 నుంచి రాడు కదా, రాడు, లక్ష కాడికి వెళ్ళి బయటకు వస్తాడు కదా. ముదిరాజుల ఓట్లు 3,95,000 ఉన్నాయి. అవును, అనగారిన కులాలను చూస్తే నీకు 16-17 లక్షలు ఉన్నాయి, 16 లక్షల చిల్లర ఉన్నాయి. కనుక ఈ లెక్క చూసినా మీరు గెలవాలి. యాక్చువల్గా గెలవాలి కాదండి, గెలుస్తున్నాము. చెవెళ్ళ గడ్డను కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వబోతుంది, హ్యాట్రిక్ బహుమతి 100%. రైట్. మొన్ననే ఒక కేసీఆర్ గారి స్వయంగా సభలో చెప్పారు, ఒక పెద్ద ఆయన ఎవరో, మీ బీసీలో దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే గెలిపించుకొని రండి, నిజంగా మీకు దమ్ముంటే గెలిపిస్తారా అని ఏమన్నానంటే ఆయనకు అన్నీ జవాబు ఇచ్చిన నేను. అవునా? ఇచ్చినా నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఓకే తప్పకుండా నువ్వు అన్నది నేను నెరవేరుతా, గెలిచినాక నీతో మాట్లాడతా అని చెప్పి. ఆయన ఏమన్నాడంటే, బీసీలకు చీమునెత్తునుంటే ఆ నరాలలో రక్తం ప్రవహిస్తే సిగ్గు లజ్జ ఉంటే బీసీలు మీరు రెడ్డిలతో గెలిచి చూపెట్టండి, మీరు గెలవండి మేము చూస్తామన్నారు. మేము గెలుస్తాం, మీరు చూడని మేము సవాల్ ఇచ్చినాం. రైట్. ఓవరాల్గా ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? వీళ్ళు ఇప్పుడు మీకు కాంపిటీషన్లోకి వస్తున్నట్టేనా? ఇది అసలు పత్తనే లేదమ్మా. మీరు ఏమంటున్నా అంటే, నాకు ఇప్పటిదాకా అర్థం కాని ఇష్యూ ఏముందంటే, వాళ్ళు ఫస్ట్ ఎట్లా వస్తారు, మేము తర్వాత ఎట్లా వస్తాం, మా తర్వాత వాళ్ళు రావాలి ఎవరైతే. అసలు ఊహించని సమస్య లేదాడ. ఓకే, డబ్బుల గురించి జ్ఞానేశ్వర్తో డబ్బుల గురించి పోటీ వచ్చే వ్యవస్థ లేదమ్మా. అది ఇది అడగాలి మిమ్మల్ని. వాళ్ళు 200-300 రెడీ చేసుకున్నట్ట. మరి అంటే ఏడ్చి చూడబెట్టు, నా దగ్గర 2 కోట్ల ప్రేమలు ఉన్నాయి. ఉన్న జనం అంతా నాయంబడే ఉన్నారు. ఇక్కడ డబ్బులు పెట్టి కొనలేరు జ్ఞానేశ్వర్ను. రైట్. జ్ఞానేశ్వర జనం ఎట్లుందంటే, అసలు అందరూ లెక్క పెట్టి ఓట్లు వేయాలి, ఇట్లా ఊడిసినట్టు వస్తాయి. చూస్తారు రేపు మీరు. సూపర్, మీరే సాక్షి. కాన్ఫిడెన్స్ జోహార్. ఫస్ట్ ఎక్కువ లేదు కదా, 30-20 రోజులు తేలిపోతుంది. రైట్, తప్పకుండా గెలుస్తాం. సూపర్. ఫైనల్గా చేవెళ్ళ ప్రజానీకానికి మీ విజ్ఞప్తి ఏంటి? చేవెళ్ళ ప్రజానీకానికి, ఓటర్ మహాశయులకు మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి బీసీ బిడ్డగా మీ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిగా అన్ని కులాలకు కాసాని జ్ఞానేశ్వర్ పని చేసిందంటే మీరు ఓటేయాలి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఈరోజు నుంచి కాదు, నేను 88 మండల ప్రెసిడెంట్గా, ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా, ఆరు చేసినటువంటి పనులు, ఆరు చేసినటువంటి విధానాలు మీకు నచ్చితే జ్ఞానేశ్వర్ ఓటేయాలి. మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలి. మళ్ళొకసారి కాసాని జ్ఞానేశ్వర్ను మీరు రణరంగంలో దిగేయవలసిన బాధ్యత ఉంది అని ప్రజలను వేడుకుంటున్నాం. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా అభివృద్ధి పరిచి పార్లమెంట్లో అసలు జ్ఞానేశ్వర్ పరిస్థితి ఏందని చెప్తా చేవేళ్ళ గురించి. అది కనుక దానికి మీరు ఓటేయాలనుకుంటున్నాం. ఓకే. చాలామంది ఇంకొకటి ఉంది, అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే అయిపోతుంది కదా, టీఆర్ఎస్కి ఎందుకు వేయాలి, బీఆర్ఎస్కి ఎందుకు వేయాలని అంటున్నారు వాళ్ళు. అంటే అట్లాంటప్పుడు
అట్లాంటప్పుడు కేసీఆర్ ఓడిపోదు అండి, ఓడిపోడు కదా. అవును. బీజేపీ 2 సీట్లు ఉండే, తెలుసో తెలియదు, తెలుసు. అయ్యో, పార్లమెంట్ జంగారెడ్డి గారు మన రెండే దగ్గర నుంచి, అవును. రెండే ఉండే. మరి రూలింగ్ ఎట్లా చేస్తుంది? ఉమ్. కాంగ్రెస్ 400 సీట్లకి వెళ్ళి ఎందుకు పడిపోయింది? ప్రజలకు ఎప్పటికప్పుడు మార్పు కోరుతారు. కరెక్ట్. ఒక టైం వాళ్ళకి చెప్తారు, చల్ వీళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చినాం, వీళ్ళకు ఒక షాక్ ఇచ్చినాం, వీళ్ళు కుర్రాలేరా అని చూసి మనం. అంటే నేను 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి పనులు 23 సంవత్సరాలు అవును. ఇప్పటికి ప్రజలు ఎందుకు జప్తు పెట్టుకుంటారండి? చెప్పుకుంటున్నారు. Yes. మన పని మంచిగా చేస్తేనే జప్తు పెట్టుకుంటారు. అవును, అవును. అవునా కాదా? అంతేగా. అందులో ముగ్గురు కూడా ఇక్కడ పని చేసిన వాళ్ళే ఇక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయారు, అక్కడ ఎందుకు నిలబడ్డారు, మళ్ళీ మనకు ఛాన్స్ ఎందుకు ఇచ్చింది? కరెక్ట్. ఆ భగవంతుడు రూపకల్పన అట్లుందేమో. కేసీఆర్ అందుగురించే మాకు సీట్ ఇచ్చిండేమో. రైట్. ఆ గడ్డ మీద జడ్పీ చైర్మన్ ఏం చేశారో ఇప్పుడు పార్లమెంట్ స్థాయిలో చేసి చూపిస్తారు. ఎక్కువ చేసి చూపెడతాం. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. అలా గ్రామీణ ప్రాంతంలో కానీ రోడ్స్ కానీ డ్యామ్స్ కానీ నువ్వు అన్నట్టు ఇంతకుముందు బీటీ రోడ్స్ అన్నావు కానీ అలాంటి చాలా పనులు చేసేటుంటాయి. ఎస్. అదేవిధంగా ఆరోగ్యపరంగా మెడికల్ పరంగా అన్నీ చేసే భాగ్యం ఉంటుంది కనుక తప్పకుండా చేవెళ్ళ ప్రాంతానికి ఏవేవైతే అవసరం ఉన్నాయో నాకు తెలిసినవి అవన్నీ చేయడానికి ప్రయత్నం